హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మా పాప బర్త్డే నైట్ 12 అవుతుంది. సో ఫైనలీ 12 కాగానే వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చిండు. అన్నీ ప్రిపరేషన్ చేసుకొని మా పాప బర్త్డే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. సో నైట్ 12కి కేక్ కట్ చేస్తాము. రేపేమో బర్త్డే పార్టీ. సో పాప చాలా ఎక్సైటెడ్గా కూర్చుంది. మా పాప పేరు ఆరోహి, తన ముద్దు పేరు ఇంట్లో క్యూటీ అని పిలుస్తాము. సో ఫస్ట్ బొట్టు పెట్టేసి దాని తర్వాత దానికి కేక్ కట్ చేపిస్తాం. దాని బర్త్డే అంటే దానికి చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే చాలా భయపడేదన్నమాట. డ్రెస్సెస్ కానీ ఇట్లా బాగా కుచ్చుకుంటాయి కదా, ఇట్లా మంచి బార్బీ డాల్ ఫ్రాక్స్ కానీ కుచ్చుగా ఉన్న ఫ్రాక్స్ వేస్తే మాకేమో ఇష్టం ఉండేది దానికి వేయడము. కానీ దానికి మాత్రము అది కుచ్చుకుంటుందని చాలా అనీజీగా ఫీల్ అయ్యి ఫస్ట్ ఇప్పేసేయండి అని తన 2 బర్త్డేస్ ఏడ్చింది. ఫస్ట్ బర్త్డే అయితే చాలా ఏడ్చింది అనమాట. అప్పుడు చిన్న పాప. సెకండ్ బర్త్డేకైనా డ్రెస్ ఇప్పేసే అని బాగా అది చేసింది. థర్డ్ బర్త్డేకి కొంచెం ఓకే అంటే తనకి తెలిసింది బర్త్డే అంటే ఏంటిది అని చెప్పేసి. ఇప్పుడు 4th బర్త్డేకి మాత్రం మా పాపకి కోరికలు, లిప్స్టిక్ కావాలి, ఆమెకి మంచి కుచ్చు ఫ్రాక్ అయినా కుచ్చు డ్రెస్ అయినా నాకు అదే డ్రెస్ వేయండి, కుచ్చుకున్నా పర్లేదన్న కంట్రోల్ చేసుకుంటుంది, వేసుకుంటా అంటుంది. సో ఎట్లా పెద్దగా అవుతుందో అట్లా దాని కోరికలు పెరుగుతున్నాయి అన్నమాట. సో ఫైనలీ వాళ్ళ డాడీతో కేక్ కట్ చేయించినాం అన్నమాట. ఏంటంటే డాడీ అని పిలుస్తుంది. సో సరే నువ్వే చేయించు అని చెప్పి నేను చెప్పాను. సో బలూన్స్ కానీ డెకరేషన్ కానీ బర్త్డే అంటే చాలా ఇష్టము. ఆమెకి కేక్ అంటే కూడా చాలా ఇష్టము. ఆమె కేక్ అంటే పడదనమాట. ఆమె కేక్ పైన వచ్చే క్రీమ్ చాలా లూజ్ మోషన్స్ పెట్టేస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఆమెకి బర్త్డేకి కేక్ తిన్నప్పుడల్లా ఆమెకి హెవీ లూజ్ మోషన్స్ పెడతాయి అన్నమాట. ఫస్ట్ బర్త్డేకి అలాగే అయింది. తర్వాత ఇంజెక్షన్స్లు మందులతో తగ్గకపోతే ఇంజెక్షన్స్ ఇప్పించి చేసి తగ్గింది. సో ఫైనల్లీ దానికోసం ఆమెకి ఎప్పుడు మేము కేక్ తినిపించినా ఆమెకు చాక్లెట్ కేక్ తప్ప వేరే ఏ కేక్ పడదు. చాక్లెట్ కేక్ ఉండాలి, దాంట్లో క్రీమ్ అస్సలు ఉండొద్దు. ఐస్ క్రీమ్ కేక్ కమ్ చాక్లెట్ కేక్ పెడితేనే ఆమెకు సూట్ అవుతుంది. సో ఈరోజు అంటే రేపు ఈవినింగ్ అదే కేక్ మేము ప్రిపేర్ చేసినాం అనమాట. ఈ కేక్ అయితే పైనుంచి చాక్లెట్ స్క్రిప్స్ మాత్రమే తినిపించినాం ఆమెకి. కేక్కి సంబంధించిన క్రీమ్ ఆమెకు పెట్టలే, అది మేము తినేసినాము. ఎందుకంటే ఆమెకు పడదు కాబట్టి. ఇంత నైట్ చాక్లెట్ కేక్ అక్కడ అవైలబుల్ లేకుండే అనమాట. ఈ కేక్ అవైలబుల్ ఉండే కాబట్టి ఇదే తీసుకొచ్చినాం. ఎందుకంటే ముందు ఆర్డర్ ఇచ్చేవాళ్ళమే, కానీ బోనాల పండగ ఉండే ఈరోజు ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి కొంచెం ఇక బోనాల పండగ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు మనము ఇంట్లో పని చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, వంట చేసుకొని, గుడికి పోయి టెంకాయ కొట్టుకొని వచ్చేసరికి ఇక బాగా అలసిపోయినాం. మళ్ళీ ఇంటి ముందు కూడా బోనాలు గట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో అసలు మొత్తం మా సౌండ్ కాదు, బయట బ్యాండ్ సౌండే వినబడుతుంది మీకు. నేను వినిపిస్తాను, మీరు కూడా వినండి ఆ సౌండ్. బయట ఘటాలు వెళ్తున్నాయి. నైట్ 12 అవుతున్నా పర్వాలే కానీ ఘటాలు వస్తూనే ఉన్నాయి. ఆ సౌండ్కే కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉండే. సో అట్లా మేము ఈ కేక్ తీసుకొచ్చినాం. పాప చూస్తున్నారు కదా, చాక్లెట్ స్క్రిప్సే తింటుంది. రేపు కంప్లీట్ చాక్లెట్ కేకే పెడతాం. థర్డ్ బర్త్డేకి కూడా అలాగే చేసినాం మేము. సో పాప కేక్ పడతలేదు, అదొక రీజన్ వల్ల చాక్లెట్ కేక్ పెట్టాల్సి వస్తుంది. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే క్యాజువల్గా మనం బర్త్డేకి కేక్ తినేమో లూజ్ మోషన్స్ పెట్టినాయి, ఓవర్దని ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు మా పాప ఫస్ట్ బర్త్డేకి అలాగే అయింది. బర్త్డే తర్వాత ఆమెకు లూజ్ మోషన్స్ పెట్టింది. కొన్ని బంధువుల ఫంక్షన్స్ ఉండే, ఆ ఫంక్షన్స్కి నేను వెళ్ళలే. మా హస్బెండ్కి మా బాబుకి పంపించాను, మా పాపకి నేను వెళ్ళలే. తను లూజ్ మోషన్స్ పెట్టినాయి, హెవీగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అసలు అడ్మిట్ చేయాల్సి వస్తుండే, కానీ ఏదో ఆ మందులతోనే దేవుడి పుణ్యానికి తగ్గిపోయింది. కానీ కొందరికి అనిపిస్తుంది ఏంటంటే ఏం రీజన్స్ చెప్తుంది, అబద్ధం చెప్తుంది, మా ఇంటి ఫంక్షన్కి రావాలని లేదని అట్లా చెప్తుందంటే ఆ బంధువులకు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అది నిజమా అబద్ధమా అది వాళ్ళకి తెలుసు. మీకు మనసుకు వచ్చింది మీరు చెప్పడం తప్పే కదా. ఎవరైనా పిల్లల మీద అబద్ధాలు చెప్పుకోరు కదా, ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. అట్లా అనమాట. ఫంక్షన్స్ కంటే ఎవరన్నా దావత్ల కంటే ఎవరిదైనా హెల్త్ ఇంపార్టెంట్ కదా. అది మన పిల్లలు అంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అట్లా అనమాట. సో ఫైనలీ హ్యాపీగా పాప బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు పాపకి కొంచెం ఏ టాప్ వేసినా నా టాప్ కూడా బాగుంది కదా, పాపకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి ఒక 2-3 టాప్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. సో పాపకి డైలీ వేర్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి, పాపకు ఫ్రాక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇలాంటి కొంచెం బనీన్ క్లాత్ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఆమె ఉంచుకుంటుంది. రేపు పార్టీ ఫ్రాక్ వేయొచ్చు అని చెప్పేసి చూస్తున్నారు కదా. పాపతో పాటు మేము కూడా కేక్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫైనలీ కేక్ ఏమో
బర్త్డే ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నైట్ 12 o'clock కేక్ కట్ చేసాము మేము. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.